నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రారంభమైన అభ్యుదయం సైకిల్ ర్యాలీ విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల మీదుగా విజయవంతంగా సాగి నేడు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణంలోకి చేరుకుంది. గంజాయి నిర్మూలన, వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, అనర్థాలపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగే దిశగా సాగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన రెండవ రోజు మంగళవారం శ్రీకాకుళం పట్టణంలో స్థానిక రామలక్ష్మణ జంక్షన్ వద్ద ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, విశిష్ట అతిథులు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్, బొగ్గు రమణమూర్తి, అభ్యుదయ సైకిల్ యాత్ర బృందం సభ్యులను సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలలు వేసి హృదయపూర్వక స్వాగతం పలికి సైకిల్ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాత్ర రామలక్ష్మణ జంక్షన్ వద్ద ప్రారంభమైన సూర్యమహల్, జీటీ రోడ్, 7 రోడ్ జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలోకి, అనంతరం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం వరకు సాగింది. అనంతరం బహిరంగ సభ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్ను ముఖ్య అతిథులు ప్రారంభించి తిలకించారు. విద్యార్థుల ఫ్లాష్ మాబ్, జానపద నృత్య కళ, తప్పిటిగుళ్ళు, విద్యార్థులు చేసిన స్క్రిప్ట్లు ఆకర్షణగా నిలిచాయి. స్థానిక ప్రజలు, విద్యార్థులు, ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, కార్మికులు, ప్రజా ప్రతినిధులు అడుగడుగునా ర్యాలీకి హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ మంచి సమాజ నిర్మాణం మంచి వ్యక్తుల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో గత ఏడాది కాలంలో రేంజ్ పరిధిలో సంకల్పం మిషన్ కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 21,206 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. గంజాయి నిర్మూలనకు కొత్త కోణంలో చేపట్టిన అభ్యుదయ సైకిల్ యాత్రను గత నెల నవంబర్ 12వ తేదీన పాయకరావుపేటలో రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ప్రారంభించారని, నేటికి 35 రోజులుగా విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలో తొలిసారిగా గంజాయి నిర్మూలన లక్ష్యంగా ప్రారంభించిన అభ్యుదయ సైకిల్ యాత్రకు విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. మన దేశంలో డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉందని, దాని నిర్మూలనకు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖతో పాటు వివిధ శాఖల సమన్వయంతో పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 1000 కిలోమీటర్లు సైకిల్ యాత్రగా సాగుతూ ప్రజల్లో చైతన్యం కల్పించడం అభినందనీయమని అన్నారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం రేంజ్ పరిధిలో పాయకరావుపేటలో రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, రేంజ్ డీఐజీ గారు ప్రారంభించిన ఈ సైకిల్ యాత్ర నెల రోజుల పాటు కొనసాగి జిల్లాకు చేరుకుందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం గంజాయి నిర్మూలనతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమని పేర్కొన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వంటి మత్తు పదార్థాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతోందని అన్నారు. యువత, ముఖ్యంగా విద్యార్థుల మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడిన యువతను రక్షించి సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత సమాజం మొత్తానిదని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల నియంత్రణకు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గుండు శంకర్ డ్రగ్స్ వద్దు, భవిష్యత్తు ముద్దు అని నినాదాన్ని చెప్పారు. ఎప్పుడైనా మీ దగ్గర టైం ఉంటే I will request all the school management and higher education management, please send your students here. అరేంజ్మెంట్స్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ తరపున, అడ్మినిస్ట్రేషన్ తరపున అరేంజ్మెంట్స్ కూడా చేస్తాం. రండి ఇక్కడికి, ఒక 5 to 10 minutes ప్రతి ఒక్క స్టాల్ చూడండి. వెరీ గుడ్ ఐడియాస్ తీసుకుని స్టాల్స్ ముందుగా తీసుకొచ్చారు. ఇది కాకుండా సైక్లిస్ట్ కూడా మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ 29th వరకు వాళ్ళు కంటిన్యూస్గా సైక్లింగ్ చేస్తూనే ఉంటారు. ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ వారిగా ప్రోగ్రామ్ పెడుతూ
మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ మనం పెడతాం. 29కి ఒక ముగింపు కార్యక్రమం, ఫైనల్ క్లోజింగ్ సెరమనీ కూడా ఆ రోజు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నెక్స్ట్ 15 డేస్, నెక్స్ట్ 2 వీక్స్ డ్రగ్స్ వద్దు, సే నో టు డ్రగ్స్, దీని మీద మనం అందరూ ఫోకస్ చేస్తే బాగుంటుంది. మంచి ప్రోగ్రామ్ పెట్టినందుకు, నాకు దీనికి పిలిచినందుకు అండ్ ఒక గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి చాలా చాలా థ్యాంక్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ది బెస్ట్. కాదు, ఒక మహమ్మారి నుండి మన సమాజాన్ని కాపాడుకోవడానికి ఈ రోజుల్లో యువత ఫ్యాషన్ అనుకోనో లేదా ఒత్తిడి తగ్గించుకోవడానికో అనుకోనో మత్తు పదార్థాలు వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ గుర్తుంచుకోండి, మత్తు ఇచ్చే ఆనందం కొన్ని క్షణాలు మాత్రమే, కానీ అది మిగిల్చేది శాశ్వత విషాదమని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి అమ్మ తన కొడుకు పెద్ద ఆఫీసర్ అవుతాడనో బిజినెస్ మ్యాన్ అవుతాడనో కలలు కంటుంది. కానీ ఆ కొడుకు గంజాయికో డ్రగ్స్కో బానిసై పిచ్చివాడిలా రోడ్ల మీద తిరుగుతుంటే ఆ తల్లి గుండె ఎంత తల్లడిల్లుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. మనమందరం బాగుండాలి, కుటుంబ వ్యవస్థ బాగుండాలి, దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలంటే మనమంతా కూడా ఒకే ఒక్క మహమ్మారికి దూరంగా ఉండాలి. అదే డ్రగ్స్, అదే గంజాయి. ఈరోజు అనేక పేర్లు ఉన్నాయి. ఇప్పుడే నేను పాంప్లెట్లో చదివాను, 12-15 రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఈరోజు మన దేశంలోకి కొంతమంది స్వార్థపరులు, కొంతమంది స్మగ్లింగ్ చేసేవాళ్ళు, పేదవాడితో యువతరాలతో ఆడుకునేటటువంటి వాళ్ళు గంజాయిని తీసుకొచ్చి, ఇతర డ్రగ్స్ తీసుకొచ్చి మన ముందు పెడతా ఉంటే వాటికి మనం బానిసలం అయితే రేపు భవిష్యత్తు మనకు ఉన్నదని ప్రతి ఒక్క యువకుడు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్వా రంగం కీలకమైన ఆధారంగా మారిందని, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు ఆక్వా రైతులపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యలకు ఉన్నత నాణ్యత, విశ్వసనీయతపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆక్వా ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను అన్వేషించడం, ఎగుమతులను పెంచడం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఆక్వా రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రైతుల ఆదాయం పెరిగేలా రాష్ట్రానికి మరింత అభివృద్ధి తీసుకువచ్చే విధంగా ఆయన స్పష్టం చేశారు. నాణ్యతపై ప్రతి రైతు దృష్టి పెట్టాలని, అప్పుడే మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. సర్వే నంబర్ ఆధారంగా ఆక్వా రైతులు తమ పంటల గురించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఇందుకు ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ సభ్యులు విశిష్ట కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఆక్వా కల్చర్కు హబ్గా తయారవుతుందని, ఇందుకు కూటమి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల కన్న ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో పగడ్బందీగా అమలు చేస్తున్నామని, సౌరశక్తిని వినియోగించుకొని విద్యుత్ ఛార్జీల నుండి కొంతవరకు ఉపశమనం పొందాలని శ్రీకాకుళం జిల్లా విద్యుత్ శాఖ సాంకేతిక విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి సురేష్ కుమార్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో విద్యుత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్స్ను తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. పీఎం సూర్యఘర్ స్టాల్స్ ద్వారా సోలార్ విద్యుత్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. సోలార్ రూఫ్ టాప్స్ పై అధిక శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కొరకు విద్యుత్ సంరక్షణ, భవిష్యత్ రక్షణ, విద్యుత్ పొదుపు చేద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం, విద్యుత్ పొదుపు రేపటి మదుపు, ఒక
యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే 2 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు అవుతుందని చెప్పారు. విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు. సౌర విద్యుత్ వాడుదాం, ప్రకృతిని కాపాడుదాం. సౌర విద్యుత్ వాడుదాం, కాలుష్యాన్ని నియంత్రిద్దాం. సౌర విద్యుత్ వాడుదాం, విద్యుత్ ఛార్జీలను నియంత్రిద్దాం. ఇంటింటా విద్యుత్ పొదుపు, ఊరూరా వెలుగు. సేవ్ పవర్, సేవ్ నేషనల్ అనే నినాదాలతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ పిఎం సూర్య గారిని మీరు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రతి ఒక్క ఇంటిపైన కూడా మన పిఎం మోదీ గారు కళ్ళగన్నట్టు 1 కోటి ఇళ్లపైన ఈ సౌర పలకాలని నిర్మించుకోవాలనే తపన ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా తన యొక్క సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రతి కిలోవాట్కి కూడా 3,000 రూపాయలు, 2 కిలోవాట్లకి అయితే 60,000, మొదటి కిలోవాట్కి 30,000 రూపాయలు, 2 కిలోవాట్లకి అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్లు మరియు ఆ పైన ఎన్ని కిలోవాట్లైనా 78,000 రూపాయలు గరిష్టంగా మనకి సబ్సిడీ లభిస్తుంది. కాబట్టి అలాగే మీరు పెట్టిన వారం రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా మీ అకౌంట్లోకే ఆ 78,000 రూపాయలు కూడా మీకు సబ్సిడీ రూపంలో అందిస్తుంది. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని మొదట్లో కొంచెం పెట్టుబడి కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత ప్రతి నెల కూడా మనకి దాదాపు 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నప్పుడు ఇప్పుడు ఫ్రీగా మనం కట్టే అవసరం లేదు. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఏసీలు గట్ట వేయిన కార్యక్రమంలో ఈ శీతాకాలంలో అయితే మనకి యూనిట్లు కూడా మిగిలిపోతాయి. ఆ యూనిట్లు కూడా డిపార్ట్మెంట్కి అమ్ముకోవచ్చు అండి. ప్రస్తుతం రేటు 2 రూపాయల వరకు డిపార్ట్మెంట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 కిలోవాట్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు 15 యూనిట్లు జనరేట్ అయిందంటే 4 యూనిట్లు మనం 4 యూనిట్లు 5 యూనిట్ల కంటే ఎక్కువ వాడం, ఎందుకంటే ఏసీలు లేవు, ఏదీ లేదు కాబట్టి. మిగతా 9 యూనిట్లు కూడా రోజుకు మనం బయటకు అమ్ముకోవచ్చు. 9 18 రూపాయలు రోజుకు వస్తుంది. ఈ రకంగా మనం దాన్ని వ్యాపారం కూడా చేసుకోవచ్చు. అందువల్ల ఈ సౌరశక్తిని మీరు వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటిపైన సౌర పలకను నిర్మించుకొని ఇతోధికంగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని గ్రహించి మీ యొక్క ఈ పిఎం సూర్య గారిని సక్సెస్ఫుల్గా చేస్తారని, ప్రతి ఒక్కరూ తన ఇంటిపైన సౌర పలకలను అమర్చుకొని విద్యుత్తును ఆదా చేసి క్లీన్ ఎనర్జీకి తమ వంతు సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు ఈ విషయాన్ని తెలిపారు. శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రుప్ప స్వాతి మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్రంలో 125 విభాగాల్లో వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించామని, ఒక్క శ్రీకాకుళం జిల్లాలో 4 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బివి రమణ మాట్లాడుతూ, క్రీడలకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు ఈ జిల్లాకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన క్రీడా పోటీల్లో సిక్కోలు జిల్లా కీర్తి బావుట ఎగురవేసి మరోసారి సత్తా చాటుకుందని చెప్పారు. ఈ సంవత్సరం మన జిల్లా నుండి 125 విభాగాల్లో మన జిల్లా టీము రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది. మన జిల్లా 4 స్టేట్ మీట్లు చేయడం జరిగింది. 4 స్టేట్ మీట్కి సంబంధించిన నేషనల్ టీంను కూడా పంపించడం జరిగింది. నేషనల్లో కూడా మన రాష్ట్రానికి చాలా ప్లేసులు రావడం జరిగింది. మన జిల్లా కూడా పాల్గొన్న ప్రతి టీము ఏదో ఒక ప్లేస్తో విజయం చేజిక్కించుకోవడం జరిగింది. ఈరోజు మన జిల్లా నుండి అండర్-17 క్రికెట్ బాయ్స్ టీం బయలుదేరడం జరుగుతుంది. ఈ టీంకి చిన్ని కృష్ణ అలాగే మల్లేశ్వరరావు గారు ఇద్దరు కోచ్ అండ్ మేనేజర్లుగా బాధ్యతలు వహిస్తారు. ఈ సంవత్సరానికి మన జిల్లా నుండి క్రీడాకారులు చాలా పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపి వివిధ క్రీడాంశాల్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ క్రీడల వల్ల పిల్లలకి సర్టిఫికేట్ అనేది వీళ్ళ ఫ్యూచర్లో భవిష్యత్తులో చాలా ప్రవేశాలకు కానీ ఉద్యోగాలకు కానీ ఉపయోగపడడం జరుగుతుంది. ఫైనల్ టీమ్ సెలక్షన్ వరకు చక్కగా ఎంపికలు చేసి నేషనల్ టీంని ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అక్కడ నేషనల్లో కూడా మనం ప్రీ క్వార్టర్ ఫైనల్స్ వరకు టీం ఆడడం జరిగింది. ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. అయితే ఆ యొక్క సర్టిఫికెట్స్ చాలా వాల్యూగా ఉన్నాయి. ఆ యొక్క వాల్యుబుల్ ఎంత ఉంటుందంటే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు కానీ అలాగే విద్యా అభివృద్ధి విషయంలో కానీ అవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ యొక్క రాష్ట్ర స్థాయి జట్టుకి నేను కోచ్గాను తను హెచ్ఓడిగాను వెళ్ళడం జరిగింది.
మనల్ని ఇది ముగించుకొని తిరిగి రావడం జరిగింది. అన్ని సహాయ సహకారాలు మా యొక్క డిఓ గారు మరియు ఎస్జిఎఫ్ సెక్రటరీ బివి రమణ గారు, స్వాతి గారు అందించడం జరిగింది. ఆముదాల వలస పురపాలక సంఘం పరిధిలో 39.65 లక్షల వ్యయంతో నిర్మించిన కూరగాయల దుకాణ సముదాయాన్ని స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ రైతులు తాము పండించిన కూరగాయలను నేరుగా మార్కెట్లోకి విక్రయించేందుకు ఈ కూరగాయల దుకాణ సముదాయం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా రైతులకు న్యాయమైన ధరలు లభించడమే కాకుండా పట్టణ ప్రజలకు తాజా కూరగాయలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఇటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యంత అవసరమని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో కూడా రైతులు, వ్యాపారులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కూరగాయల వ్యాపారులు, లబ్ధిదారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిఏసిఎస్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీపీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరిబుచ్చి రంగనాథ్ హెచ్చరించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా సహకార అధికారి వారి కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారని, తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోవడంతో ఐక్యవేదిక పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమయ్యారని అన్నారు. రాష్ట్ర పిఏసిఎస్ ఉద్యోగుల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై దశల వారీగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా పిఏసిఎస్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 జీవో అమలు పరచాలని, 2019 మరియు 2024 పిఆర్సీ ఇవ్వాలని, లేని పక్షంలో 50% తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేసి యాక్ట్ ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 1924 పిఆర్సీ కావాలి. అదేవిధంగా 62 సంవత్సరాల వయో పరిమితి కూడా రిటైర్మెంట్ వయసు పెంచాలి. అలాగే గ్రాడ్యుటీ చట్ట ప్రకారం అమలుపరచాలి. సీలింగ్ 2 లక్షల రూపాయలు సీలింగ్ పెట్టి ఉంచేశారు. అది ఎత్తివేసి సీలింగ్ ఎత్తివేసి చట్ట ప్రకారంగా గ్రాడ్యుటీ అమలుపరచాలి. అలాగే డ్యూటీ పద్ధతుల నుంచి మా జీతభత్యాలను తొలగించాలి. అదేవిధంగా 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం. మేము వీటి మీద ఈ ఎజెండా మీద ఈరోజు ధర్నాకి సిద్ధమయ్యాము. 22వ తారీఖున వచ్చే సోమవారం కూడా ఈ కోరికలు ఇంకా ప్రభుత్వం మా మీద ఏ రకమైన జాలి, దయ, కరుణ చూపించకపోతే 22వ తేదీన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద కూడా అందరం కూడా మహాధర్నా చేయదలుచుకున్నాము. అప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం దిగిరాకపోతే 29వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం ఉంటుంది. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే 5వ తారీఖు నుంచి జనవరి 5వ తారీఖు నిరవధిక సమ్మెకు వెళ్లి నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం మా మీద దయ ఉంచి మా ఈ కోరికల్ని నెరవేర్చాలని కోరుకుంటాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు కూడా సహకార సంఘ ఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈరోజు మొత్తం జిల్లా సహకార శాఖ అధికారి కార్యాలయం ద్వారా ధర్నా చేపడుతున్నారు. ప్రభుత్వం గారు వెంటనే స్పందించకపోతే 22వ తేదీన డిసిసిబి బ్యాంకుల ద్వారా కూడా అన్ని జిల్లాల్లో ధర్నాలు చేయాలని చెప్పి ఇప్పటికే యూనియన్ గా పిలుపునివ్వడం జరిగింది. అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 5వ తేదీ నుండి విధులు బహిష్కరించి కూడా నిరసన తెలియజేయడం సిద్ధపడుతున్నారు. అంటే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి చాలా అండదండగా ఉంటూ సహకారం అందిస్తున్నట్టు సహకార శాఖ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు రిటైర్ అయిపోయిన కార్మికులకు సంబంధించి పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో పిఏసిఎస్ ఉద్యోగులు చేసే పోరాటాలకి సిఐటి పూర్తి స్థాయిలో అండదండలు ఇచ్చి ఈ కార్మికులకు మద్దతుగా ఇతర ఉద్యోగ సంఘాలని కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
పాతపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని పాతపట్నం మెలియాపుట్టి సూపర్వైజర్లకు టీచర్లకు 217, అలాగే కొత్తూరు, ఎల్లన్పేట, హిరమండలం మండలాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు 260 రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో అంగన్వాడీ కార్యకర్తలకు అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషణ, ఆరోగ్య, శిశు సంరక్షణ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని అంగన్వాడీ సూపర్వైజర్లకు, టీచర్లకు ఎమ్మెల్యే సూచించారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం తమ ప్రభుత్వం సాధించిన ముఖ్యమైన విజయాలలో ఒకటని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు, సూపర్వైజర్లు, టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం జిల్లా ముద్దుబిడ్డ కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలకు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా అర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ సమిష్టిగా పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మన నాయకులు, కేంద్ర మంత్రి వర్యులు, మనందరి ఆరాధ్య దైవం కూడా శ్రీకాకుళం గర్వించదగ్గ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు బర్త్డే 18వ తారీఖున, ఈ నెల 18వ తారీఖున జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడాను, ఎన్డీఏ కూటమి నాయకులు కూడాను, అందరూ కూడాను సేవా కార్యక్రమంలో పాల్గొని రామ్మోహన్ నాయుడు గారు అంటే సేవ అంటే రామ్మోహన్ నాయుడు గారు అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి రోగులకు పళ్ళు పంచడం, మొక్కలు నాటడం, వృద్ధాశ్రమంకి వెళ్ళి వృద్ధులకి సేవ చేయడం, బ్లడ్ బ్యాంకులు పెట్టడం, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఆయన బర్త్డే రంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలోగా 18వ తారీఖు చేయవలసిందని అందరినీ మనవి చేసుకుంటున్నాను. ఆముదాల వలసకు చెందిన ప్రముఖ రచయిత కుప్పిలి వెంకట రాజారావు రచించిన అజ్ఞాతవాసం నాటిక అఖిల భారత స్థాయి నాటికల పోటీలకు ఎంపికైంది. ఈ నెల 20న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖర్గపూర్లో ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నాటిక పోటీల్లో అజ్ఞాతవాసం నాటిక ప్రదర్శించనున్నారు. ధనదాహంతో వివాహ బంధాలకు విలువ ఇవ్వని అహంకారి స్త్రీ పాత్ర ప్రధానంగా గల ఇతివృత్తంతో సాగే ఈ నాటికలో తనతో పాటు కుప్పిలి శ్యామలరావు, కుప్పిలి రామారావు, మునగవలస విశ్వంత్, లోలుగు విశ్వేశ్వరరావు, సాహితీ నటిస్తున్నట్లు రచయిత కెవి రాజారావు తెలియజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు వేతనాలు చెల్లించడంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ శ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది పేద ఉపాధి హామీ వేతనదారులకు ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించటంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంది. దీనివల్ల పేద కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు చెల్లించకుండా ఆలస్యం చేయడం పేద కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని, నిరంకుశ వైఖరిని స్పష్టం చేస్తుంది
చేస్తోందని అన్నారు. ఉపాధి హామీ వేతనాలు నేరుగా పేద కుటుంబాల జీవనోపాధికి మూలం. ఇవి వారికి నెలాఖరున ఆసరాగా నిలిచే డబ్బులు. వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం తాత్పర్యం చేయడం దురదృష్టకరమని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పని దినాలను గణనీయంగా తగ్గించడం వల్ల గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని కోల్పోతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18.63 లక్షల NREGS జాబులను అకారణంగా తొలగించడం వల్ల సుమారు 7.48 లక్షల కుటుంబాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు అన్నారు. పేద కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. బాలల విద్యార్థి దశ నుండి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం స్థానిక డి మత్యలేశంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థల బాలల స్నేహపూర్వక న్యాయ సేవలు విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాల అధిరోహించేలా చదువుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఆడపిల్లలు ముఖ్యంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పిల్లలకు అవసరమగు చట్టపరమైన సలహాలు సూచనలు అందజేశారు. పాఠశాల యొక్క పరిసర ప్రాంతాలను పరిశీలించి సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇందిరాప్రసాద్, అడ్వకేట్, ప్రిన్సిపల్ బి త్రినాథరావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ మీరు ఏమైతే నేర్చుకుంటారో మీ భవిష్యత్తులో మీరు అవే ఆచరిస్తారు. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నా, నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని 25 సంవత్సరాలకి జ్యుడిషియల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు నన్ను ఆదర్శవంతంగా తీసుకోమంటారు, నాలాంటి వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకొని మీకోసము ప్రభుత్వం వారు ఇంతంత వెచ్చించి మీకు ఇన్ని సదుపాయాలు అనేవి అందిస్తున్నారా లేదా? మీకు మీ ప్రిన్సిపల్ గారు, టీచర్స్ మీకు విద్య నేర్పిస్తున్నారా లేదా? అలాగే మీకు హాస్టల్లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారా లేదా? ఇక్కడ ఉన్న క్లాస్ రూమ్ ఎంతమంది హాస్టల్లో ఉంటున్నారు? హాస్టల్లో ఉంటున్నారా? నేను ఇంకా మీ హాస్టల్ చూడలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, అవునా? మీ క్లాస్ రూమ్ చూసే దాన్ని బట్టి నేను ఇమాజిన్ చేసుకున్నాను మీ హాస్టల్ శుభ్రంగా నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందా లేదా? యాక్చువల్గా నేను మీతో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంది ఈ యొక్క సబ్జెక్ట్ మీద, కానీ స్కూల్ ప్రెమిసెస్ చూసిన తర్వాత నాకు ఎందుకో మీకు డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ మీద కూడా మాట్లాడాలనిపించి మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కార్మికులపై పని భారం తగ్గించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ బలరాం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నగర కార్పొరేషన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరితే నాయకులపై అధికారుల వేధింపులకు గుర్తు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచకుండా కార్మికులపై పని భారం మోపడం అన్యాయమని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు భర్తీ పేరుతో కాంట్రాక్ట్ ఏజెన్సీ లక్షల రూపాయలు వసూలు చేస్తోందని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సిక్, డెత్, రిటైర్మెంట్ అయిన వారి స్థానాలలో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. 12వ PRP కమిటీని నియమించి మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, గత జులైలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు 10 రోజులు, పారిశుద్ధ్య కార్మికులు 7 రోజులు సమ్మె చేశారని, ఈ సమ్మెకాలపు జీతం చెల్లించేందుకు ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించాలని, ఇందుకు సంబంధించి జీవో జారీ చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి 7 రోజుల సమ్మెకాలకు వేతన ఒప్పందంలో భాగంగా
శ్రమికాలకు వేతనాలకు సంబంధించి చెల్లించాలని చెప్పి ప్రధానంగా శ్రీకాకుళం నలగమాన సంస్థల కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగుల సమస్యల మీద అధికారులను ప్రశ్నిస్తున్నారనే పేరుతో ఈరోజు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉన్న బలరాంని అర్ధాంతరంగా మళ్ళీ మార్చేయడం జరిగింది. అలాగే ఇంకో సమస్య ఏంటంటే పట్టణ అభివృద్ధికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి గత 2 సంవత్సరాల నుండి యూనియన్ పోరాట ఫలితంగా కొత్త కార్మికులు నియామకం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదే సందర్భంలో ఈరోజు కొత్త కాంట్రాక్టర్ ద్వారా కార్మికుల నియామకాల సందర్భంగా ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు కూడాను వసూలు చేసి వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.